నాదెండ్ల మనోహర్ దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం నాదెండ్ల భాస్కర్రావు తనయుడు. జనసేనలో మొదటి నుంచి పవన్ కళ్యాణ్కు చేదోడు వాదోడుగా ఉన్న నాదెండ్ల మనోహర్ పార్టీలో నెంబర్ 2గా వ్యవహరిస్తుంటారు. పార్టీ వ్యవహారాలను, సమావేశాలను సమీక్ష చేసుకుంటూ కోఆర్డినేట్ చేసే మనోహర్ నోటి నుంచి వచ్చే ప్రకటనలను దాదాపు జనసేన అధికార ప్రకటనలలాగానే భావించొచ్చు. అంతలా ఆయన పవన్కు నమ్మిన బంటులా ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. క్లీన్ ఇమేజ్ ఉన్న నాదెండ్ల మనోహర్ ఉమ్మడి రాష్ట్రం చివరి అసెంబ్లీలో స్పీకర్గా పనిచేశారు. అంతకుముందు డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి వేర విధేయుడిగా ఉన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన నాదెండ్ల మనోహర్ 2004-2009 ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2014లో రాష్ట్ర విభజన జరగడంతో ఆయన తెనాలి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరిగి 2018లో జనసేన పార్టీలో చేరి 2019 ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాజకీయాల మాట అటుంచితే మనోహర్ జాతీయ స్థాయి టెన్నిస్ ప్లేయర్. దేశ విదేశాల్లో అనేక పోటీల్లో ఆయన పాల్గొన్నారు. 1986 నేషనల్ గేమ్స్లో కాంస్య పతకాన్ని కూడా సాధించారు. తండ్రి నాదెండ్ల భాస్కర్రావు రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని రాజకీయాల్లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు మనోహర్. నిజానికి నాదెండ్ల మనోహర్ చాలా మృదు స్వభావి. తన తండ్రి నీడ తనమీద పడకుండా తొలినుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే మనోహర్కు సౌమ్యుడిగా పేరుంది. పైగా పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితుడిగా మారారు. నాదెండ్ల చెబితేనే పవన్ వింటారన్న అభిప్రాయం సైతం పార్టీలో వ్యక్తమవుతోంది. ఇక తెనాలి నియోజకవర్గాన్ని నాదెండ్ల మనోహర్ ఎంతో అభివృద్ధి చేశారు. తన హయాంలో తాగునీటి సమస్యల పరిష్కారానికి 90 కోట్ల రూపాయలు మంజూరు చేసి 2050 వరకు ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికను ప్రతిపాదించారు. ఇలా అనేక సమస్యలను తన హయాంలో పరిష్కరించారు నాదెండ్ల మనోహర్. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడిగా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అయితే తెనాలి రేసులో మాత్రం జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆయనకు అంతర్గతంగా అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ టికెట్ ఆశించినా ఆయనకు మరోలా న్యాయం చేస్తామని చెప్పారట. పైగా తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేసిన అభివృద్ధి శూన్యమంటూ నియోజకవర్గ ప్రజలే చెబుతున్నారు. మనోహర్కు నియోజకవర్గంలో ఉన్న వ్యక్తిగత ఇమేజ్ కలిసొస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తిగత ఇమేజ్కి తోడు పవన్ అభిమానులు, టీడీపీ క్యాడర్ తోడైతే ఆయన అక్కడ బలమైన అభ్యర్థి అవడంతో పాటు వైసీపీకి షాక్ ఇస్తారని లెక్కలు కడుతున్నారు. మొత్తానికి జనసేన ఆవిర్భావం నుంచి పవన్తో నడిచిన మనోహర్ పార్టీకి విధేయుడిగా ఉంటూ జనసేనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. తెనాలి అసెంబ్లీ నుంచి గెలిచి మొదటిసారి విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టాలని అటు జనసేన క్యాడర్, ఇటు నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.